ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటలేరు కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొద్దున జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీదకి వెళ్ళినే కార్లకు వెళ్ళిన అద్దాలు దించి పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట. ఎంత తొందరగా నోటిఫికేషన్, ఎంత తొందరగా షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉండాలి. ఈ 6 గ్యారంటీల అమలు దాటేయచ్చు కదా. షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసేందుకు రోజు మొక్కుకుంటుందని చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి హామీల మీద, 6 గ్యారంటీల మీద, ఎన్నికల మేనిఫెస్టో మీద, యూత్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్లలో మీరు ఏదైతే చెప్పారో వాటి అమలు మీద శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. వీటిని అమలు చేయకుండా, వీటి విషయంలో పని చేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా భువనగిరిలో, సూర్యాపేటలో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ యూట్యూబ్ ఛానల్, గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించదు. గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడాయి. అదేవిధంగా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన, రాస్తారోకోలు, ధర్నాలు చేసి అక్కడ మంత్రులు స్పందించారు, ముఖ్యమంత్రి స్పందించారు, అధికారులు స్పందించారు. అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది. ఎంతసేపటికి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలుగా, దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్న తీరు. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 2-3 పిల్లర్లు కుంగిపోతే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టునే అప్రతిష్ట పాలు చేసే విధంగా దుర్మార్గంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాను, చెన్నూరు నుంచి, పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఇవాళ నేను సరైన సమాచారంతో మాట్లాడుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 బ్యారేజ్లు ఉన్నాయి, అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉంది. వాటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది. మంచినీళ్ళకు సంబంధించి తాగునీటి సౌకర్యం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున ఆ పరిసర గ్రామాలకు, నియోజకవర్గాలకు, జిల్లాలకు ఇది దోహదం చేసింది, సపోర్ట్ చేసింది. అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళనిచ్చింది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. మేము అన్ని అనుమతులు సిడబ్ల్యూసి నుంచి తీసుకొని, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లలో లోపం ఉంటే డెఫినెట్గా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇవాళ నేను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా, అక్కడ మా ప్రాంత ప్రజానీకం కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగిపోతే అక్కడ చిన్నగా వాటర్ డైవర్షన్ చేసి కాపర్ డ్యామ్ కట్టి ఆ 3 పిల్లర్లను సరిచేసే అవకాశం ఉంది, సరిదిద్దే అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా గత ప్రభుత్వం పైన, మా పైన నింద వేయాలనేటటువంటి ఆలోచనతో ఇప్పటికీ 2-3 నెలలైనా ఎలాంటి పనులకు పూనుకుంటలేదు.